So autophagy is the concept, and I'm just going to introduce what it is all about. Okay, so basically autophagy ante enti ante and తెలుసుకునే ముందు, this is one of the powerful concept which is combination of, అంటే ఇది ఒక ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తర్వాత ఒక నోబెల్ ప్రైజ్ విన్ అయిన ఒక సైన్స్ రెండు కలిపి టుగెదర్ గా వస్తున్న కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా. ఆటోఫాగీ అంటే ఏంటి అంటే, ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈట్, అంటే సెల్ఫ్ ఈటింగ్ అంటారు అనమాట. ఓకే, ఏంటిది అనేది విల్ జస్ట్ సీ. ఓకే, సో ఇంట్రొడక్షన్ తీసుకుంటే, ఆటోఫాగీ ఇస్ ద న్యూయెస్ట్ లైఫ్ స్టైల్ హ్యాబిట్ టు టేక్ ద వరల్డ్ బై స్ట్రాంగ్. ప్రపంచాన్ని నెక్స్ట్ లెవెల్, అంటే వరల్డ్ మొత్తం అంతా కూడా ఒక స్ట్రాంగ్ లో తుఫాన్ లాగా ఒక కొత్త లైఫ్ స్టైల్కి ఏదైనా మారుతుందంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ ఆటోఫాగీ. ఓకే, యాజ్ మోర్ పీపుల్ బికమ్, దీని గురించి ఎక్కువ తెలుసుకునే కొద్దీ ఎక్కువ మంది పీపుల్ దీన్ని అలా అడాప్ట్ చేసుకొని వాళ్ళ జీవితాలలో పర్మనెంట్ చేంజెస్ ని తెచ్చుకోగలుగుతున్నారు అనమాట. ఓకే, సో యూ విల్ సీ హౌ ఆటోఫాగీ డిస్ట్రాయ్స్ హార్మ్ఫుల్ సెల్స్ అండ్ ఎక్స్క్యూజ్ మీ 1 minute. ఇది మొదటి ఫార్మ్ లో పెట్టిన స్క్రీన్ షాట్స్ పెట్టేయండి సార్. డన్ సార్. ఓకే, సో మీరు చూస్తారు ఈ ఆటోఫాగీ అనేది ఎట్లా ఉంటది, ఎట్లా ఒక మనిషిని డిస్ట్రాయ్ ఒక మనిషిలో ఉండే హార్మ్ఫుల్ సెల్స్ ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాయి అండ్ బ్రింగ్ బ్యాక్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. అండ్ ఐడియా ఇది వచ్చేసి ఒక డైటింగ్ గురించి అనమాట. ఒక డైటింగ్ గురించి వీళ్ళు ఆల్సో, అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఉపయోగపడే ఒక మెథడ్ అనమాట ఆటోఫాగీ అనేది. అసలు ఎగ్జాక్ట్ గా వాట్ ఈస్ ఆటోఫాగీ అంటే, ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ ఈటింగ్ లోకి వస్తుంది కాన్సెప్ట్. నిజం చెప్పాలంటే ఏంటది ఎగ్జాక్ట్ గా, పురాతన కాలంలో మన యాన్సిస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, జంతు చర్మం అంటే జింక చర్మం కానీ ఏదైనా తగిలించుకొని వేటకు పోయి ఫుడ్ తెచ్చుకొని ఆ ఫుడ్ని తినేసి మళ్ళీ రెస్ట్ తీసుకునేవాళ్ళు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఈ రోజు వేటకి వెళ్ళి తెచ్చుకొని తిన్నారంటే మళ్ళీ ఎప్పుడు వేటకి వెళ్ళాల్సి వస్తుందో, ఎప్పుడు వెళ్తారో, ఎప్పుడు ఫుడ్ దొరుకుతుందో, వెళ్ళినా కూడా ఎప్పుడు ఫుడ్ దొరుకుతుందో కూడా తెలియదు. అవునా. సో అంటే మధ్యలో ఒక రోజు ఉండొచ్చు గ్యాప్, 2 రోజులు ఉండొచ్చు, 1 week కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. బట్ వాళ్ళ బాడీలు ఎట్లా, మరి అది థ్రెట్ కదా వాళ్ళకి, అదొక అపాయం వాళ్ళకి. 2-3 రోజులు అన్నం లేకపోతే ఎట్లా ఉండగలిగినారు, అన్నం కూడా కాదు, అదే మీట్ కానీ ఏదైనా. ఆ కాలంలో అంతా హంటింగ్ అండ్ గ్యాదరింగే కదా, జస్ట్ వేటాడము, తెచ్చుకోవడము, తినడం. సో అలాంటప్పుడు మరి అన్ని రోజులు ఫుడ్ లేకపోతే అది వాళ్ళ శరీరానికి అది ఒక పెద్ద ప్రమాదం. కానీ వాళ్ళు ఏం చేశారంటే, నెక్స్ట్ ఫుడ్ వచ్చేంత వరకు వాళ్ళ బాడీని ఎలా ట్యూన్ చేసుకోగలిగారంటే, వాళ్ళ బాడీలో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ ని లేకపోతే హార్మ్ఫుల్ సెల్స్ ని బాడీని తినేటట్టుగా బాడీ తయారైంది అనమాట వాళ్ళది. అందుకే ఆ కాలంలో వాళ్ళు 2 రోజులు 3 రోజులు కూడా ఉండగలిగారు. ఓకే, అండ్ ఈ రోజున దాన్నే క్లెన్జింగ్ ప్రాసెస్ అంటారు అనమాట. అంటే ఈ రోజు తిన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫుడ్ దొరికేంత వరకు బాడీ క్లెన్జింగ్ ప్రాసెస్ ని, క్లీన్ చేసే ప్రాసెస్ ని మొదలు పెడుతుంది. ఇది యాన్సిస్టర్స్ నుంచి మొదలైంది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నాకంటే ముందు చాలా మంది దీని గురించి మాట్లాడుంటారు. ఈవెన్ ఇప్పుడు మన సద్గురు కూడా దీని గురించి రోజుకు ఒకసారి తినడం గురించి చెప్తున్నాడు అనమాట. ఏంటి ఇవన్నీ అంటే, అకార్డింగ్ టు నేషనల్ ఇన్స్టిట్యూట్, అది యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అనే ఒక ఇన్స్టిట్యూట్ అనుకోండి, మెడిసిన్ సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ నాట్ సో న్యాచురల్ టు హ్యావ్ 3 meals ఇన్ ఎ డే. ఒక రోజులో 3 పూట్ల తినడం అనేది అది ఒక సాధారణ విషయం అయితే కాదు. అట్లా తినాల్సిన అవసరం లేదంటాడు. ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవల్యూషనరీ డిజైన్ అట్ ఆల్. మనం మారుతూ వస్తున్న ఈ టైంలో యాన్సిస్టర్స్ నుంచి అదేం స్టార్టింగ్ నుంచి వచ్చిన అలవాటు కాదు 3 పూట్ల తినడం. మోర్ సర్ప్రైజింగ్లీ అట్లా తిన్నా కూడా ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ ఎనీ అడిషనల్ బెనిఫిట్ టు యువర్ బాడీ. మీ బాడీకి అది పెద్ద ఉపయోగం కూడా పడదు. మరి 3 పూట్ల తినడం అనేది మన కల్చర్ కాదు, అది మంచిది కాదని కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా చెప్తున్నాయి. అండ్ ఆల్సో అది మనకేం హెల్ప్ చేయదు 3 పూట్ల తినడం అనేది. మరి ఎందుకు తింటున్నాం? ఓకే, సో
ఎందుకు తింటున్నాం అంటే బేసికలీ మనకు అలవాటు అయిపోయి సబ్ కాన్షియస్ మైండ్లలో మన తాతల ముత్తాతల కాలం నుంచి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనుకుంటూ వచ్చాం కాబట్టి అది అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి వి యూస్ టు ఈట్ అన్నమాట. సో బేసికలీ ఆటోఫాగీ అనేది ఏంటి అంటే ఇందాక చెప్పినట్టు సెల్ఫ్ ఈటింగ్. వెన్ యూ ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఫుడ్ టు యువర్ బాడీ, ఫుడ్ అంటే ఫుడ్ అనుకోవద్దండి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాడీ విల్ స్టార్ట్ ఈటింగ్ బై ఇట్ సెల్స్, అంటే తన సెల్స్ తను తినేస్తా ఉంటుంది అనమాట. దీని గురించి ఇంకా తెలుసుకునే ముందు వాట్ ఈస్ ది బెనిఫిట్స్ ఆఫ్ ఆటోఫాగీ, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి? బెనిఫిట్స్ వచ్చేసి బేసికల్లీ మేజర్ వచ్చేసి ఇట్ విల్ రెగ్యులేట్ అంటే అది మన బాడీలో ఉండే, మన పొట్టలో వచ్చే ఇంటెస్టైన్స్లలో వచ్చే ఇన్ఫ్లమేషన్ అంటారు, మంట. ఆ మంటని ఇది ఏం చేస్తుంది అంటే తగ్గిస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ మంట వల్ల ఏమేమి వస్తాయి అనే దాని గురించి చెప్పాలన్నమాట. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ takes place in the form of various side effects. See, chronic inflammation అంటే ఏంటి? ఒకసారి మొదలైతే దీర్ఘకాలికంగా ఉండేదాన్ని క్రానికల్ ఇన్ఫ్లమేషన్, మంటలు, పొట్టలో మంట అంటారు, లేకుంటే బర్నింగ్ సెన్సేషన్స్ ఉండడం, ఇవన్నిటి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బాడీలో ఏం రియాక్షన్స్ వస్తాయి అంటే, ఓన్లీ కడుపులో మంట ఒకటి అనుకొని నాకేం లేదు అనుకుంటా ఉంటారు చాలా మంది. బట్ ర్యాషెస్ రావడం, పెయిన్ రావడం, స్వెల్లింగ్ రావడం, రెడ్ స్కిన్ రెడ్ కావడం అండ్ అదర్ సిమ్టమ్స్ ఇంకా చాలా వస్తాయి అన్నమాట. బట్ దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు కొంతమందికి బయటపడతాయి, కొంతమందికి అవి డార్మెంట్ స్టేజ్ లో, అంటే ఒక అచేతన స్టేజ్ లో బయట పడకుండా దాచిపెట్టుకొని ఉండి ఎప్పటి వరకు కనపడవంటే డిసీజ్ డెకేడ్స్, సంవత్సరాలు బయటపడకుండా ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసి బయటకు వచ్చేస్తాయి అని చెప్పి చెప్తాను అనమాట. ఈ ర్యాషెస్ కానీ, పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా, అంటే ఇన్ఫ్లమేషన్ అనేది డార్మెటరీ స్టేజ్ లో ఉండొచ్చు. డార్మెటరీ స్టేజ్ అంటే తెలుసు కదా, మీరు ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఒక 2 నెలలు 2 సంవత్సరాలు ఏమి వాడలేదంటే అది డార్మెటరీ లెక్కిపోయింది అంటారు, అవునా? అంటే బేసికలీ అచేతనంగా ఒక చోటికి పూర్తిగా సైడ్ అయిపోవడం అనమాట. సో స్కిన్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ వల్ల స్కిన్ ఇష్యూస్, స్కిన్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది కదా. ఈ స్కిన్ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమొస్తాయి అంటే ఈ ర్యాషెస్, పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ తగ్గాలంటే మనకి ఆటోఫాగీ హెల్ప్స్ అలాట్. అండ్ ఆటోఫాగీ రెడ్యూసెస్ ద బిల్డప్ ఆఫ్ ప్రోటీన్స్. కొన్ని ప్రోటీన్స్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి, మళ్ళీ ఆ ప్రోటీన్స్ ని తగ్గించడానికి కూడా ఈ ఆటోఫాగీ ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ ఈజ్ బేసికలీ మనకి న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అని కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే బేసికల్ ఏం చెప్తున్నారు అంటే అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో ఉండే కొన్ని న్యూరాన్స్ ఇంపాక్ట్ అవ్వడం వల్ల వచ్చే ఇష్యూస్ ఇవన్నీ కూడా. సో వీటికి కూడా మీకు సొల్యూషన్, న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ కూడా సొల్యూషన్ ఏంటి అంటే ఆటోఫాగీ అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్, కొన్ని బెనిఫిట్స్. నౌ మరి ఇంత తెలిసిన తర్వాత హౌ టు యాక్టివేట్ ద ఆటోఫాగీ, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి ఆటోఫాగీ అని అందరికీ డౌట్లు ఉంటాయి, అవునా? సో ఈ ఆటోఫాగీని ఎట్లా యాక్టివేట్ చేయాలా అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ స్టడీ. బేసికలీ యాక్టివేటింగ్ ఎలా చేసుకోవాలనే దానికి ముందు అసలు దీని చరిత్ర ఏంటి అంటే 2016లో ఒక జపనీస్ సెల్ బయాలజిస్ట్ కాల్డ్ యోషినోరి ఓసుమి అని ఆయన ఒక దీని మీద రీసెర్చ్ చేసినందుకు, ఆటోఫాగీ కాన్సెప్ట్ మీద, ఒక కాన్సెప్ట్ మీద, సెల్స్ డెస్ట్రాయిడ్ సెల్స్ మీద, డిప్రైవ్డ్ సెల్స్ మీద రీసెర్చ్ చేసినందుకు గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో ఏ దాని మీద చేశాడు అంటే ఇస్ వర్క్ ఆన్ హౌ బాడీ రీసైకిల్స్ కంటెంట్. బాడీ తన సెల్స్ ని, తన కంటెంట్ ని ఎట్లా రీసైకిల్ చేసుకుంటుంది అనే దాని మీద ఆయనకి అవార్డు వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. రాజేష్ గారు ప్లీజ్ డోంట్ సెండ్ అగైన్. ఓకే, అపియరెంట్లీ ఇట్ బ్రేక్స్ డౌన్ ప్రోటీన్స్ అండ్ అదర్ కాంపోనెంట్స్ దట్ కన్సిడర్స్. ఇక్కడే నిన్న మేడం కూడా మాట్లాడింది, మీతో కాదు సారీ,
ఏం జరుగుతుంది ఇక్కడ అంటే మనం తినే ఏదైతే ఫుడ్ తింటామో అది ఎట్లా బ్రేక్ డౌన్ అవుతుందంటే కొంత ప్రోటీన్స్ గా అదర్ కాంపోనెంట్స్ గా బ్రేక్ అయ్యి అది మనకి ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ ఎనర్జీ అండ్ ఇట్ విల్ గివ్ అస్ ఎనర్జీ టు అవర్ బాడీ. ఈ కాన్సెప్ట్ ని ఆయన ఆటోఫాగి అని పిలుస్తున్నారు. మరి దీని మీద ఆయన రీసెర్చ్ చేసిన దాన్ని ఆటోఫాగి. సో ఇది ఇందాక చెప్పినట్టు ఇట్ కమ్స్ ఫ్రమ్ బ్లెండ్ ఆఫ్ 2 వర్డ్స్. ఇది 2 వర్డ్స్ గ్రీక్ లోంచి వస్తుంది. ఆటో అంటే మీనింగ్ సెల్ఫ్ అని, ఫ్యాగి అంటే మీనింగ్ ఈట్ అని, సెల్ఫ్ ఈటింగ్. సో ఈ డెఫినేషన్ బట్టి ఇది నిజంగా అయితే వర్డ్ అది తప్పేం కాదు, సెల్ఫ్ ఈటింగ్ అనేది తప్పేం కాదు, దట్ ఈస్ ట్రూ. బట్ ఏం జరుగుతుంది అక్కడ అంటే బాడీ ఈజ్ ప్రాక్టికల్లీ కన్స్యూమింగ్ ద బ్యాడ్ సెల్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ద కాజింగ్ హార్మ్. బాడీ అనేది తన యొక్క బాడీలో తన యొక్క సెల్స్ అని ఉంటాయి. రోజు కొన్ని లక్షల కణాలు చనిపోతా ఉంటాయి, రీప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. అట్లా ఉండే దాంట్లో హార్మ్ఫుల్ సెల్స్ ని బాడీ తనే తినేయడం అంటారు అనమాట. దీన్నే సెల్ఫ్ ఈటింగ్ ఆర్ ఆటోఫాగి అంటాం. బట్ ఇన్ ద ప్రాసెస్ ఇట్ గెయిన్స్ ఎనర్జీ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డైలీ ఫంక్షన్స్. ఈ ప్రాసెస్ లో తను బాడీ వచ్చేసి ఎనర్జీని గెయిన్ చేసి డైలీ రోజు వారి పనుల కోసం ఉపయోగించుకుంటుంది అని. ఇది చెప్పగానే హర్రర్ మూవీస్ చూసే వాళ్ళకి లేకపోతే కొంచెం వైలెంట్ గా ఆలోచించే వాళ్ళకి ఆలోచించుంటది. బాడీ తన హార్మ్ఫుల్ సెల్స్ తనే తినేలాగా చేయడం అంటే అది హారర్ మూవీస్ లాగా ఊహించుకోదండి. అట్లా జరగదు, అంత ఆరిఫైడ్ మెథడ్ లో జరగదు. ఓకే, దట్ ఇస్ వాట్ ఈవెన్ ఆథర్ ఇస్ సేయింగ్. వెన్ ద బాడీ డస్ నాట్ రిసీవ్ ఫుడ్ ఇట్ బిగిన్స్ టు ఈట్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడైతే మనం ఫుడ్ ఇవ్వకపోతామో అప్పుడు తన సెల్స్ హార్మ్ఫుల్ సెల్స్ అదే తింటది అని చెప్పగానే ఇట్ డస్ నాట్ డూ దట్ అండ్ సచ్ ఆరిఫైంగ్, అంటే అంత దారుణంగా సినిమాలో చూపించినట్టు తినేయడం అట్లా జరగదు. అలా ఆలోచించకండి, ఒక హారర్ మూవీ కాన్సెప్ట్ ఆలోచించదండి. ఓకే, దెన్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ అనేది ఇప్పుడు మాట్లాడదాం. బేసికలీ దెర్ ఆర్ 4 మెథడ్స్ టు యాక్టివేట్ ఆటోఫాగి. మీ బాడీలో ఆటోఫాగిని ట్రిగ్గర్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ కాదు, 4 ఎక్సర్సైజులు 4 మెథడ్స్ చేయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ దట్ మెథడ్స్? ఫస్ట్ ఈజ్ లో కార్బ్ డైట్. లో కార్బ్ డైట్ తీసుకోవడము, హై ఫ్యాట్ డైట్ తీసుకోవడము, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడము అండ్ ఎక్సర్సైజ్. ఈ 4ని కలిపితే మీ బాడీలో కొన్ని 1 రోజుల 2 రోజుల తర్వాత ఆటోఫాగి అనేది ట్రిగర్ అయిపోతుంది. ఓకే, సో ఏంటివి అనేది సింపుల్ గా చూద్దాం. టైం ఉందా? ఓకే, సో లో కార్బ్ డైట్. యూ నీడ్ నాట్ టు రీడ్ ఇది స్లైడ్ చదువుతా కూర్చోకండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మనం ఫస్ట్ థింగ్ ఏం ఫోకస్ చేయాలంటే స్టాపింగ్ ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్స్ మన బాడీలోకి పోనీకుండా చూసుకోగలగడం అనేది మనం చేయాల్సిన ఫస్ట్ ఫోకస్. ఏంటది? ఎందుకు అంటే కార్బోహైడ్రేట్స్ హ్యావ్ లో ఫైబర్ కంటెంట్ అండ్ కెన్ డైజెస్టెడ్ ఈజీలీ. మనం కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే మనం తీసుకుంటుంటామో ఎవ్రీడే, వీటిలో ఫైబర్ శాతం అనేది, పీచు పదార్థాల శాతం అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఇది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది బాడీలో. అవునా? అలా కాకుండా ఈజీగా డైజెస్ట్ అయితే ఏమవుతుంది, నువ్వు అవి తిన్నప్పుడు తొందరగా షుగర్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి బాడీలో తినగానే డైజెస్ట్ అయిపోయింది కాబట్టి గ్లూకోజ్ ఏమవుతుంది, మనం తిన్న ఫుడ్ తినగానే డైజెస్ట్ అయిపోగానే ఏముగా మారుతుంది, షుగర్స్ గా మారుతుంది. అట్లా షుగర్స్ గా మారి ఎనర్జీని ఇస్తుంది అనమాట. కాసేపటికి ఏమవుతుందంటే కాసేపటికి యూ ఫీల్ లైక్ మీ బాడీలో 1-2 hours మళ్ళీ ఆకలి అనేది మొదలవుతుంది. మీరు ఎంత సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటే మీకు అంత తొందరగా మళ్ళీ ఆకలేస్తుంది. మీకు అర్థమవుతుంది, ఎందుకంటే తొందరగా డైజెస్ట్ అయిపోతా ఉంది కదా, తొందరగా డైజెస్ట్ అయిపోతుంది, తొందరగా కన్జ్యూమ్ షుగర్ గా మారిపోయి మీ బాడీకి ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే, సో మళ్ళీ మీరు తొందరగా ఆకలి అనేది ఫీల్ అవుతారు. ఫర్దర్ మోర్ ఆల్ ద షుగర్ దట్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ గెట్స్ స్టోర్డ్ యాజ్ ఎ ఫ్యాట్. సో ఏం జరుగుతుంది, అట్లా ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ అటు వెళ్ళి కొన్ని ఏదైనా నోట్లో వేసుకొని వస్తాం. అట్లా కిచెన్లోకి వెళ్ళి ఏదో నోట్లో, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి వేసుకుంటాం నోట్లో. అట్లా కంటిన్యూస్ గా తింటూనే ఉంటాం అనమాట. ఎందుకంటే వి ఫీల్ హంగ్రీ, ఎందుకంటే యూఆర్ టేకింగ్ మోర్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఇట్ ఈస్ ఈజీలీ గెటింగ్ డైజెస్టెడ్. దీన్ని మనం ఏమైనా ఎట్లా అర్థం చేసుకోవాలా, కార్బోహైడ్రేట్స్ తగ్గించి కొంచెం ఇంటెస్టైన్స్లలో ముందు డైజెస్టివ్ సిస్టమ్ లో డైజెషన్ కి కొంచెం టైం పట్టే ఫుడ్ తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న ఆహారం షుగర్ గా మారడానికి
యూజువల్ గా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల 1 అవర్ పడతా ఉంటే అట్లీస్ట్ 2-3 అవర్స్ పట్టే 4 అవర్స్ పట్టే ఫుడ్ మనం తీసుకోవాలి. అట్లా కాకపోతే మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తింటాం. ఒక కొద్ది రోజుల తర్వాత ఏమైతుంది ఉన్నట్టుండి అయ్యో నేను లావ్ అయిపోయాను. లాక్డౌన్ లో ఎంతమందికి ఈ ప్రాబ్లం జరిగింది? లాక్డౌన్ లో లావ్ అయిపోయానండి. ఎందుకు లావ్ అయిపోయానంటే దిస్ ఇస్ ద రీజన్. ఫస్ట్ వేవ్ ఏదో ఉంది కదా, ఫస్ట్ కరోనా టైంలో అది కొత్త కాబట్టి ఇంట్లో హస్బెండ్స్ అండ్ వైఫ్స్ భార్యలు అయితే అబ్బా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడని చెప్పి స్నాక్స్ చేసి ఈవినింగ్ ఆ పురుగులని, ఈ బజ్జీలని, అవని, ఇడ్లీలని, అన్ని మసాలాలన్నీ చేసి పెట్టి కార్బోహైడ్రేట్స్ ఫుల్గా పంపించేశారు. నేను గమనించింది అయితే ఇదే మేజర్ గా. ఈ లాక్డౌన్ వచ్చేసరికి ఇంకేముందిలే అలవాటు అయిపోయిందని చెప్పి కొంచెం తగ్గించినట్టున్నారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు, కళ్ళ ముందే ఉన్నాడని. ఓకే, బట్ అట్లా ఉన్నట్టుండి లావ్ అయిపోయి అయ్యో నేను లావ్ అయిపోయాను అనుకుంటున్నాం అనమాట. నిజం చెప్పాలంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మనం తీసుకునే ఆహారం అంతా కూడా మనం షుగర్ గానే కన్వర్ట్ అవుతుంది అనుకున్నాం కదా. ఇది అంతా కూడా ఎలా 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 స్టోర్ అవుతుంది బాడీలో, కన్జ్యూమ్ చేసుకున్నది కాకుండా మిగతాది ఫ్యాట్ గా స్టోర్ అవుతుంది. అండ్ అదంతా మన బాడీలోనే ఉంటుంది. అండ్ అది ఏమి చేయదు, మనకి ఏమి హెల్ప్ చేయదు. ఎక్సెస్ ఫ్యాట్ దే సింప్లీ దేర్ బాడీలో ఉంటాయి. ఎట్లుంటాయి అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్ లో ఒక క్యాన్లలో ఫుడ్ అంతా పెట్టి ఒక రూమ్ అంతా పెట్టినాం అనుకోండి, ఎలా ఉంటది? అవి ఏం కదలవు, పెట్టవు, రూమ్ లో పెట్టున్నాం. ఓకే, అవి ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉంచినా కూడా బట్ దాంతో ఉండే ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం అంటే క్యాన్స్ ఏమి డబల్ కావు, రూమ్ సైజ్ పెద్దది కాదు, అట్టనే ఉంటాయి, బట్ ఏమి చేయలేవు. అర్థమవుతుందా? ఫుడ్ ఉండే బాక్సెస్ ని కొన్నిటిని తీసుకెళ్లి ఒక రూమ్ లో పెట్టి డోర్ వేస్తే వారం 10 రోజుల తర్వాత అయినా సరే అది అట్లే ఉంటుంది. బట్ హ్యూమన్ బాడీ అట్లా ఉండదు అనమాట. మనకు ఈ ఫ్యాట్ లేకపోతే ఇదంతా ఇవన్నీ అక్యుములేట్ అయ్యే ప్లేస్, జస్ట్ ఇమాజిన్ ఆ రూమే మన బాడీ అనుకుంటే, అందులో పెట్టే ఫుడ్ బాక్సెస్ వచ్చేసి మనం తినే ఫుడ్ అనుకుంటే, ఆ ఎక్సెస్ గా మిగిలిపోయేది ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. సో సారీ, జస్ట్ మినిట్. సో ఏం జరుగుతుంది అప్పుడు అంటే మన బాడీలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇప్పుడు రూమ్ అయితే ఎక్స్పాండ్ కాదు, బట్ మన బాడీ ఏం చేస్తుంది అంటే అవన్నీ అట్లా పెడుతున్న కొద్దీ పంపిస్తున్న కొద్దీ ఎక్స్పాండ్ అవ్వడం మొదలు పెడుతుంది. అందుకే కొంతమంది ఇలా ఎక్స్పాండ్ అవుతా ఉంటారు, చూసారా? దిస్ ఈస్ హౌ బేసికలీ బాడీ ఎక్స్పాండ్స్. అండ్ అక్కడే మన ఫ్యాట్ పెరిగింది, బాగా లావు ఉన్నాడు, నాకు ఇక్కడ కొంచెం ఉంటుందండి, నాకు హిప్ దగ్గర లావు ఉంటానండి, లేకపోతే నాకు స్టమక్, అబ్డామన్, ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఇలా చెప్తా ఉంటారు అనమాట. బట్ ఏంటంటే ఇదంతా కూడా పోయి అక్కడికి ఎక్సెస్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది వెళ్ళి అక్కడ చేరుకోవడం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? లో కార్బ్ డైట్. వీఆర్ గోయింగ్ టు టేక్ లో కార్బ్ డైట్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బేసికలీ. అండ్ సెకండ్, హై ఫ్యాట్ డైట్. హై ఫ్యాట్ అనగానే మనకు భయం వేస్తుంది, అమ్మో ఫ్యాట్ ఏంది, హై ఫ్యాట్ తీసుకోమంటున్నారు అని. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం తప్పులేదు. హెల్దీ ఫ్యాట్స్ దేని నుంచి వస్తాయి? అవి ఏ విధంగా హెల్ప్ చేస్తాయి అంటే మన బాడీలో ఉండే వైటల్ రోల్ అంటే వైటల్ ఫంక్షన్స్ అన్ని కూడా చేసుకోవడానికి, ఆటోఫాగీ యాక్టివేట్ అవ్వడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. బట్ ఏ దాని నుంచి వచ్చేది తీసుకోవాలి అంటే కాన్సన్ట్రేట్ ఆన్ అంటే బేసికలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ఎగ్స్, ఈ విధమైన వాటి నుంచి మనం హెల్దీ ఫ్యాట్ ని తీసుకోవడం జరుగుతుంది. ఫ్యాట్ అంటే మళ్ళీ ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని అట్లా కాకుండా యూ నీడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ద వెరీ ప్యూర్ కాన్సన్ట్రేటెడ్ సోర్సెస్ అనమాట. లైక్ వెజిటబుల్స్ నుంచి, నట్స్ నుంచి, ఎగ్స్ నుంచి, వీటి నుంచి. హౌఎవర్ యూ కెనాట్ కీప్ టేకింగ్. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లో కార్బ్ డైట్ తీసుకుంటున్నాం, హై ఫ్యాట్ డైట్ తీసుకోబోతున్నాం. హై ఫ్యాట్ డైట్ ఏమేమి తీసుకోవాలో మనకు ఒక క్లారిటీ వచ్చింది, లైక్ వెజిటబుల్స్ కొన్ని, నట్స్ కొన్ని, ఎగ్స్ కొన్ని, సీడ్స్ కొన్ని, ఇవన్నీ. బట్ ఎప్పుడంటే అప్పుడు తీసుకోకూడదు. మళ్ళా you need to schedule a particular time in a day which you are going to break your fast with healthy and fat meal. So low carb diet తీసుకుంటున్నాం, హై ఫ్యాట్ డైట్ కలిపి తీసుకుంటున్నాం. బట్ ఎప్పుడంటే అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు పోయి కిచెన్ లోకి పోయి నోట్లో వేసుకొని రాకూడదు.
యూ నీడ్ టు స్కెడ్యూల్ స్పెసిఫిక్ ఒక టైం పెట్టుకొని ఆ టైంలో కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి టీవీలు మొబైల్ పక్కన పెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి పీస్ఫుల్ గా కంప్లీట్ గా ఆ మీల్ కంప్లీట్ చేయాలా. అట్లా టైం పెట్టుకోవడాన్ని మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాం. నెక్స్ట్ వన్ అది. ఓకే, వాట్ ఈస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? ఇక్కడ ఈ కాలంలో ఉన్న వాళ్ళకు కూడా డౌట్ వస్తుంటుంది. ఈ స్టార్వేషన్ అంటే ఎంతమందికి తెలీదు? స్టార్వేషన్ అంటే బేసికలీ ఆకలితో అలమటించడం లాంటిది అనమాట. ఫాస్టింగ్ అన్నా కూడా తినకుండా ఉండడమే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫాస్టింగ్ అండ్ స్టార్వేషన్? ఉపవాసం లాగా ఉండడము, రెండు తినకుండా ఉండడాలే, రెండు ఫుడ్ అందించకపోవడాలే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈయన ఏం చెప్తాడంటే ఆన్సర్ నాట్ ఈవెన్ క్లోజ్, ఒకదానికోటి క్లోజ్ కూడా కాదు అది. అసలు కంపేర్ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఫాస్టింగ్, స్టార్వేషన్ అంటే ఏంటి, ఫాస్టింగ్ అంటే ఏంటి అనేది ఆయన డెఫినేషన్ లో చూద్దాం. సో ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఫుడ్ రెడీగా ఉంటది, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. నువ్వు బట్ యూ చూస్ టు నాట్ డు, నువ్వు ఎదురుగా పెట్టుకొని నువ్వు చేసుకోగలిగే సామర్థ్యం ఉండి నువ్వు ఇంటెన్షనల్ గా తినకుండా ఉంటున్నావు. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రీజన్ కోసం. అండ్ దెర్ ఈస్ నో ఫిక్స్డ్ టైం ఫర్ ఫాస్టింగ్. యూ కెన్ ఫాస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ ఇన్ అ డే. ఇక్కడ ఫాస్టింగ్ అనేది ఫిక్స్డ్ టైం ఉండదు. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయి తినొచ్చు కూడా ఒకసారి కావాలంటే, మరి ఎక్కువ ఆకలి వేసినప్పుడు. బట్ యు ఆర్ డూయింగ్ ఇంటెన్షనలీ, మీ ఉద్దేశపూర్వకంగా మీరు ఒక పనిని చేస్తున్నారు అనమాట. అర్థమైందా? ఇది ఫాస్టింగ్ అంటే. బట్ వాట్ అబౌట్ స్టార్వింగ్? స్టార్వింగ్ అంటే నీ ఫుడ్ లేదు, దొరకలేదు, ఆకలికి అలమటిస్తున్నావు. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ టూ డిఫరెన్స్. నువ్వు తినాలనుకున్నా తినలేవు, ఎందుకంటే నీ దగ్గర ఫుడ్ లేదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ ఫాస్టింగ్ కి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ యొక్క మెయిన్ పర్పస్ కూడా ఇదే అనమాట. నీ బాడీకి నువ్వు చెప్తున్నావు నేను నీకు ఫుడ్ ఇవ్వట్లేదని చెప్పి ఇంటెన్షనల్ గా ఫుడ్ ఇవ్వకుండా, ఎదురుగా ఉన్నా కూడా తినకుండా, యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ, మీ బాడీకి మీరు టీచ్ చేస్తున్నారు. ఎట్లా అంటే నేను ఈ ఫుడ్ ఇవ్వట్లేదు, నువ్వు ఏం చేయాలో నెక్స్ట్ చేయని, ఆటోఫాగీని ట్రిగ్గర్ చేయడానికి. ఓకే, సో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి. ఓకే, అండ్ ఇంకా వెన్ వి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, మనం ఎప్పుడైతే తింటామో ఏదైనా సరే మన ఇన్సులిన్ లెవెల్, బాడీలో ఉండే ఇన్సులిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అవునా? షుగర్ లెవెల్ పెరిగినప్పుడు ఇన్సులిన్ లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ ద బాడీ మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో, కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాము, కొన్ని ఫ్యాట్స్ తీసుకుంటాము, కొంచెం ప్రోటీన్స్ తీసుకుంటాము, కొంచెం వైటమిన్స్. దీంట్లో కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా చిన్న చిన్న షుగర్ యూనిట్లుగా మారిపోతాయి. ఆ షుగర్ యూనిట్లు అన్ని కలిసి ఒక చైన్ లాగా కనెక్ట్ అయిపోతాయి. ఆ కనెక్ట్ అయిన చైన్ ఏమని పిలుస్తామంటే గ్లైకోజన్ అంటాం. ఈ గ్లైకోజన్ అనేది మన బాడీలో ఎక్కడ స్టోర్ అవుతుందంటే మజిల్స్ లో కానీ లేకపోతే లివర్ లో కానీ స్టోర్ అవుతుంది. ఆ విధంగా మనకు మన బాడీలో కావాల్సిన ఎనర్జీని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాడీ తీసుకొని వాడుకుంటుంది అనమాట. బట్ ఏం జరుగుతుంది, దురదృష్టం ఏంటంటే, అంటే దురదృష్టం కాదు యాక్చువల్గా, మన బాడీని ఎలా డిజైన్ చేశాడంటే, ఈ కార్బోహైడ్రేట్స్ కి బాడీలో స్టోర్ ఎక్కడైతే చేసుకుంటుందో ఆ స్పేస్, ఆ ప్లేస్ అయితే అన్లిమిటెడ్ కాదు, ఎంతైతే అంత పడుతుందని కాదు. కాబట్టి వెన్ ఇట్ రీచెస్ దట్ లిమిట్, ఆ లిమిట్ కి రీచ్ అయినప్పుడు అంతకంటే ఎక్సెస్ ఉండే ఈ కార్బోహైడ్రేట్స్, షుగర్ గా మారిన యూనిట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాట్ గా మారిపోతాయి. లిమిటెడే కదా బాడీ, అన్లిమిటెడ్ స్పేస్ అయితే పోయినంత తోసేస్తా అంటది. మీకు అర్థమైందా? సో ఈ ఈ ఎక్స్ట్రా మనం వాడుకున్నదంతా వదిలేసి, వాడుకున్నదంటే ఏంటి, బిఎంఆర్ లో బాడీ మెటబాలిక్ రేట్, బాసల్ రేట్ వి విల్ గెట్ సమ్ క్యాలరీస్, దాన్ని బట్టి యూజ్ చేసుకొని మిగతాదంతా ఎక్సెస్ ఫ్యాట్ గా మారుస్తుంది అనమాట. ఆ ఎక్సెస్ ఫ్యాట్ గా మారిందంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే పోయి లివర్ లో స్టోర్ అవుతుంది. ఆ లివర్ లో స్టోర్ అయిన తర్వాత అక్కడ కూడా ఫుల్ అయిపోతా ఉందంటే
బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళి స్టోర్ అవుతాయి. అందుకే ఆ పార్ట్లు వచ్చేసి ఎక్స్పాండ్ అవుతాయి. పొట్ట దగ్గర స్టోర్ అయితే పొట్ట ఎక్స్పాండ్ అవ్వడం. మీకు అర్థమవుతుందా? దిస్ ఈస్ వాట్ ఫ్యాట్ డిపాజిట్స్. సో అందువల్లే మనం గమనించేది ఏంటంటే, యూ బిగిన్ టు నోటీస్ దట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూమరస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ యాజ్ ఫ్యాట్స్ అక్యుములేట్ ఇన్ దెమ్. ఆ ఫ్యాట్ చేరుకొని ఇట్లా లావ్ అవ్వడము. మనకు అదంతా తెలుసు బాడీ ఒబిసిటీ గురించి. మళ్ళీ మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. పిఎస్ఏ, బ్యాబిల్ షేప్ అని, లేకపోతే కొంతమంది ఈ ఫ్యాట్లలో కూడా పొట్ట దగ్గర ఫ్యాట్, కింద ఎక్కడెక్కడ ఫ్యాట్ ఉంటే దేన్ని ఏ ఒబిసిటీ అంటారో కూడా మనకు తెలుసు, అవునా? సో ఆ విధంగా ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. వెన్ వి స్టార్ట్ ఫాస్టింగ్, ఎప్పుడైతే ఫాస్టింగ్ మొదలు పెడతామో ద ఇన్సులిన్ లెవెల్స్ ఫాల్స్. ఆటోమేటిక్ గా మీ ఇన్సులిన్ లెవెల్ అనేది, ఎందుకంటే షుగర్స్ వెళ్ళట్లేదు, కొత్తగా ఉన్నవే వాడుకోవాలి, అందుకు ఇన్సులిన్ లెవెల్స్ నార్మల్ గా వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ సిగ్నల్ ఫర్ ద బాడీ టు బిగిన్ బర్నింగ్ ఆల్ ద స్టోర్డ్ ఫ్యాట్. ఎప్పుడైతే అట్లా ఫాస్టింగ్ లోకి ఉండి ఇన్సులిన్ లెవెల్స్ పడిపోతున్నాయో అప్పుడు ఆ బాడీకి వెళ్ళే సిగ్నల్ ఏంటంటే పోయి ఉండే స్టోర్డ్ ఫ్యాట్ ని కరిగించుకో అని చెప్పడం అనమాట. In fact, at this point, the glucose levels in the body also start to drop. Okay, the body is then forced to consume the extra fat it has stored in before. అప్పటికి ఏమైతుందంటే బ్లడ్ లో ఉండే షుగర్ లెవెల్స్ కూడా స్లోగా పడిపోతూ వస్తూ ఉంటాయి. ఆ టైంలో బాడీ ఏం చేస్తుందంటే ఆటోఫాగ్ ట్రిగర్ చేసేసి ఇట్ విల్ స్టార్ట్ కన్జ్యూమింగ్ ఎక్స్ట్రా ఫ్యాట్ ఫ్రమ్ ద స్టోర్డ్, ఆల్రెడీ స్టోర్ చేసుకున్న, ఎక్కడైతే బాడీలో స్టోర్ చేసుకుందో అక్కడికి వెళ్ళి తెచ్చుకొని వాడడం మొదలు పెడతాం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏమీ లేదు, యూ నీడ్ టు ఫాస్ట్ బట్ ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్ టైమ్స్. ఓకే, అండ్ ఈ 3 చేస్తే సూపర్ అంగా అసలు వెయిట్ లాస్ జరిగిపోతుంది అనుకుంటే తప్పు. దెర్ ఈస్ అనదర్ థింగ్ విచ్ 4 things మస్ట్ బి యాడెడ్. 4వది ఏంటి అంటే ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ గురించి చెప్తా అనుకుంటే సేమ్ మళ్ళీ ఓల్డ్ మన యాన్సిస్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ యొక్క అనిమల్స్ ని హంట్ చేయడానికి డిస్కవర్ చేసుకునే న్యూ సోర్సెస్, అంటే కొత్త రకమైన దారులు వెతుక్కుంటా ఉంటారు కదా ఫుడ్ కోసం. ఎందుకంటే అట్లా పరిణితి చెందుతూనే మనిషి ఇంతవరకు రాగలిగాడు. ఈ రోజు ఏం తినాలి ఏం తినకూడదనే ఒక విషయం గురించి మనం ఎప్పుడు ఆలోచించాం, ఇది తినచ్చా తినకూడదా అని. అసలు ఎవరైనా ఆలోచిస్తారా ఈ ఫ్రూట్ తినచ్చా లేదా, ఈ వెజిటబుల్ తినచ్చా లేదా అని? కొంతమంది తింటారు తినరు, అది వేరే విషయం. బట్ తినచ్చా తినకూడదు అనే డౌట్ ఎవరికి ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు అట్లా యాన్సిస్టర్స్ డిస్కవర్ చేసి కొత్త విషయాలు కనిపెట్టినారు, సోర్సెస్ ఆఫ్ ఫుడ్. ఈ ప్రాసెస్ లో వాళ్ళు ఎప్పుడు కూర్చొని లేరు, మూవ్ అవుతూనే ఉన్నారు, నడుస్తూనే ఉంటారు, తిరుగుతూనే ఉండడం వల్ల దే వుడ్ కీప్ దేర్ బాడీస్ యాక్టివ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అందుకే వాళ్ళకి జిమ్ములు లేవు ఆ కాలంలో, హనుమాన్ వ్యాయామశాలలు లేవు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మూవింగ్ లోనే ఉండేవాళ్ళు అనమాట. సో వెన్ యూ కంబైన్ ద ఆటోఫాగి విత్ ఎక్సర్సైజ్, యూ ఆర్ టేకింగ్ ఏ పవర్ఫుల్ కాంబినేషన్ టు బ్రింగ్ యువర్ బాడీ బ్యాక్ టు గుడ్ హెల్త్. మీరు ఎక్సర్సైజ్ విత్ ఆటోఫాగి కాంబినేషన్ లో మనం మీరు మొదలు పెడితే మీ బాడీ మీకు ఒక అద్భుతమైన హెల్త్ తో కూడుకున్న పవర్ఫుల్ కాంబినేషన్ మీ బాడీ వచ్చేస్తుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో నో మ్యాటర్ బెనిఫిట్ యూ మే వాంట్ టు డెలివర్, మీకు ఏం కావాలా ఈ ఆటోఫాగి నుంచి, మీకు ఏం కావాలా ఇర్రెస్పెక్టివ్, మీకు ఏం కావాలంటే మీ బాడీలో ఏం చేంజెస్ కావాలంటే వచ్చేస్తాయి. ఓకే, అండ్ దీంతో పాటు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయొచ్చు? ఒకటి, మీరు ఔత్సాహికులు అయితే మనకి థ్యాంక్స్ టు రేవంత్ అండ్ నరేన్ సార్ మనకి ఎవ్రీడే ఎక్సర్సైజెస్ పెడుతున్నారు. డైలీ మార్నింగ్ 6:10కి అట్లా ఆ ఎక్సర్సైజెస్ ఆ వర్కౌట్ చేయొచ్చు. అట్లా కాదనుకుంటే మనం మేము మా టీంకి మేమేం చెప్తున్నామంటే 10,000 steps in a day. 10,000 steps is mandatory and we need to follow that. ఓకే, సో అట్లీస్ట్ ఈ దీంట్లో రాత్రి పడుకునే టైంకి ఒక 1/2 గంట ముందు చూసుకున్నారు, ఇంకా 2,000 స్టెప్పులు తక్కువ ఉన్నాయి, పరిగెత్తండి ఇంట్లోనే, బట్ కంప్లీట్ చేయాల్సిందే. ఓకే, సో ఎక్సర్సైజ్, సో 4 low carb diet, high fat diet, intermittent fasting అండ్ ఎక్సర్సైజ్, ఈ 4 కలిపి చేస్తే
మన బాడీలో ఉండే డిప్రైవ్డ్ సెల్స్ అన్ని కూడా మాక్సిమం ఇట్ విల్ బి ఫ్లష్ అవుట్. అండ్ ఆల్సో ఇంకో బుక్ లో చెప్తాడు ఆథర్, ఇట్ విల్ ఆల్సో రిమూవ్ బ్యాక్టీరియా వైరస్ ఇన్ యువర్ బాడీ విచ్ ఇస్ హార్మింగ్ యువర్ బాడీ. అది కూడా బయటికి ఫ్లష్ చేయడం అనేది మొదలు పెడుతుంది అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. మీన్వైల్ ఐ విల్ స్టాప్ ద రికార్డింగ్. Yeah, any questions?